సినిమాకి వేరియేషన్స్ అప్పుడే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఒక లారీ డ్రైవర్ ఒక పక్క, నారి నడుము నారి ఒక పక్క, ఇట్లా రకరకాల సినిమాలు చేస్తూ అంటే ఒక ట్రెండ్ సెట్ చేయడం. అంటే ఫస్ట్ అసలు చలనచిత్ర పరిశ్రమలో, ఈ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ ట్రెండ్ సెట్ చేసింది ముందుగా నాకు జన్మనిచ్చే నన్ను అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన యుగపురుషుడు. అలాగే విశ్వానికే నటన ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడైన నందమూరి తారక రామారావు గారు. ఆయన నాకు ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఇటువంటి వాటిల్లో అప్పుడు ఏదో ఒకటి కొత్తదనం మొదటి నుంచి కూడా ఆయన మంచి పండు వయసులో ఉన్నప్పుడు రాజు పేద డీగ్లామరైజ్ క్యారెక్టర్ చేయడం, అదే ఇన్స్పిరేషన్తో నేను భైరవ దీపంలో మరి కురుపి వేషం చేయడం, అంతకంటే ఘోరం అసలు. అందులో అయినా కొంచెం నీట్గా, ఇందులో అయితే అసలు టోటల్గా హంచ్ ప్యాక్, ఒక కన్ను మూతపడిపోయి పళ్ళు బయటకుండి అంటే అట్లా చేయడం ధైర్య సాహసాలు ఇచ్చింది ఆయనే నాకు. అటువంటిప్పుడు ఎప్పుడు కొత్తదనం ప్రజలు కోరుకుంటూ ఉంటారు, డెఫినెట్గా వాళ్ళు ఉంటుంది. కానీ ఏంటన్నదే అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి ఒక సర్వే అంటే మనం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంతవరకు చేసింది ఏంటి, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఒక అదే యాక్టింగ్ అంటే నేను చెప్తుంటాను, అరవడమో లేకపోతే ఏడవడమో, ఒకరిని ఆనందపరచడానికి విసిరే నవ్వు కాదు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి, ఆ పాత్రలో యొక్క అనుభవాలు మనకు తెలీదు. ఆత్మలోకి మనం వెళ్ళడం యాక్టింగ్ అంటే. సో అటువంటిది చేద్దాం, కొత్తగా చేద్దాం. అలాగే కృష్ణప్రసాద్ గారు, మన ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన వెనకుండి సారథిగా ఈ చిత్రానికి వెన్నెముకై కృష్ణప్రసాద్ గారిని ప్రోత్సహించడం. నిర్మాత ఎవరన్నది కాదు, మంచి ఆలోచనతో వచ్చిన ఎవరైనా సరే వాడిని మనం ప్రోత్సహించాలి. కొత్తదాన్ని మనం ప్రజలు ఇవ్వాలి. మేము ఎప్పుడు ఒక నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం, అంటే ఎవ్రీడే ఒక కమోడిటీ. సో అది మనం ఇస్తూ ఉండాలి. మన తెలుగు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కొత్తదాన్ని ఆదరిస్తారు. మొదటి నుంచి చెప్పుకొచ్చాను, నాన్నగారు మంచి పండు వయసులో ఆయన భీష్ముడు పాత్ర వేయడం ఏంటి, అటువంటి ఎన్నెన్నో సాహసాలు చేసి ప్రజల మన్నలను పొందారు ఆయన. అంటే ఆయన ఒక 10-15 సంవత్సరాల ముందు ఆలోచించేవారు. ఆయన ఒక రకంగా నిర్మాతలు కూడా ఏదైనా సినిమాకు యావరేజ్గా దాటితే కూడా ఆయన చెప్పేవారు, సలహా ఇచ్చేవారు. ఏమంటే ఈ నెగిటివ్ ఎప్పుడు తాకట్టు పెట్టద్దు మీరు ఎక్కడ కూడా, ఇది ఎప్పటికైనా బంగారు గుడ్లు పెట్టే బాతు, దట్ ఈస్ ఎన్టీఆర్ అనేవారు ఆయన.